హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మామిడి తాండ్ర ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మామిడికాయలు అయిపోతున్నాయి కదా, అందరికీ ఒక సీజన్లోనే ఉంటాయి మామిడికాయలు. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు మనకి మామిడి తాండ్ర తినాలంటే ఇలా చేసుకోండి. మామిడికాయలు చక్కగా కడిగి పీల్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఒక 2-3 కాయలు ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత ఒక 2-3 స్పూన్ల పంచదార కూడా యాడ్ చేసుకోండి. మామిడికాయలు ఎండిన తర్వాత కొంచెం తీపి తగ్గుతాయి కనుక ఒక 3 స్పూన్లు అట్లా యాడ్ చేసుకున్నాను నేను 2 కాయలకు వచ్చేసి. ఇలా అంతా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని అంతా అట్లా మిక్సీ వేసుకున్న తర్వాత 2-3 సార్లు తిప్పుకొని తర్వాత దాన్ని చిన్న మంట మీద పొయ్యి మీద పెట్టి ఇలా కాసేపు తిప్పుకుంటూ ఉండాలండి. అడుగంటుకోకుండా ఇట్లా చాలాసేపు కలుపుతూ ఉండాలి. నేనైతే పావు గంట పైన కదిపాను. ఈలోపు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని అక్కడ పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి పల్చగా మాత్రమే వేసుకోవాలి, మరీ మందంగా వేసుకుంటే ఎండకపోవచ్చు. నేను 2 ప్లేట్లలో తీసుకున్నాను. అట్లాగే ఇక ఇట్లంతా కొద్దిగా దగ్గర పడేంత వరకు పంచదార అన్నీ కలిసి ఉడికేంత వరకు ఉంచుకొని దానిని పల్చగా ఒక ప్లేట్లో తీసుకొని ఇట్లా లేయర్ లాగా పోసుకున్నాను ప్లేట్లో, చక్కగా ఎండిపోవడానికి ఈజీగా. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకున్నాను. మొత్తం అంతా ఇట్లా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. మళ్ళీ తర్వాత మిగిలిపోయినది ఇంకొక చిన్న ప్లేట్ తీసుకొని అందులో కూడా వేసేసుకున్నాను నేను. ఇట్లా అంతా వేసుకున్న తర్వాత దానిని కాసేపు 3 రోజుల వరకు ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకున్న తర్వాత ఎండలో పెట్టుకొని 3 రోజులు అలాగే ఉంచుకోవాలి. చూసారా, ఇట్లా సమానంగా కదుపుకుంటే నీట్గా వస్తుంది ప్లేట్లో తాండ్ర. ఇలా కదుపుకొని దాన్ని బాగా ఎండలో 3 రోజులు ఆరనివ్వాలి. ఎండిపోవాలి బాగా. లేపితే చాకుతో కానీ దేంతో కానీ లేపితే అట్టలాగా వస్తుంది. అంతవరకు బాగా ఎండనివ్వాలి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూసుకోండి. ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ లాగా ఎప్పుడైనా తినడానికి బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. మీకు ఈ తాండ్ర ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఎంత బాగా వచ్చిందో, పీసులుగా చాలా చక్కగా కోసుకున్నాను ముక్కలు నేను.